హాయ్ ఫ్రెండ్స్, నేను మీరని మీరు చూసిన టెక్నికల్ అరుణ్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది మన టాపిక్ వచ్చి హానర్ నుంచి ఒక మొబైల్ అయితే లాంచ్ అవుతుంది. అది వచ్చి మాత్రం జూలై 12వ తారీఖు అయితే అమెజాన్ లో లాంచ్ అవుతుంది. కాబట్టి ఈ మొబైల్ లో మనకి ఏమి స్పెసిఫికేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఎంత వరకు ప్రైస్ తో లాంచ్ చేస్తున్నారు, ఈ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఎందుకంటే డీటెయిల్స్ అనేది కొంచెం బయటకు వచ్చినాయి కాబట్టి వాటిని మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఈ సరైన మన హానర్ మొబైల్ కొంచెం సక్సెస్ అవుతుందా లేదా తెలుసుకుందాం. ఎందుకంటే మనకి ఇందులో ఏమి స్పెసిఫికేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు, దానికి తగ్గట్టు ప్రైస్ ఉందా లేదా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ డీటెయిల్స్ అన్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్టింగ్ నుంచి పూర్తి ఎండింగ్ వరకు చూస్తే మాత్రం మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఈ మొబైల్ గురించి. ఈ మొబైల్ తీసుకోవచ్చా తీసుకోకూడదు అనేది మీకు క్లారిటీగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. వీడియో అయితే పూర్తిగా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చేసి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి వెళ్ళిపోతే మాత్రం ఫస్ట్ మనం ఏం చేద్దామంటే డిజైన్ అయితే చూద్దాం. డిజైన్ చూసుకుని మాత్రం ఏమైనా ఇంప్రూవ్ చేశారంటే మాత్రం చాలా ఇంప్రూవ్ చేశారని చెప్పవచ్చు డిజైన్ పరంగా చూసుకుంటే. ఎందుకంటే మొత్తం బ్యాక్ ప్యానల్ ఏదైతే ఉందో మొత్తం గ్లాసీ ఫినిషింగ్ లభిస్తుంది. చుట్టూ ఫ్రేమ్ వచ్చి మాత్రం ప్లాస్టిక్ బిల్డ్ ప్యానల్ లభించినా కూడా మనకి చుట్టూ ఫ్రేమ్ కూడా లుక్ చూడడానికి అయితే కొంచెం లగ్జరీ లుక్ అయితే కనిపిస్తుంది. కెమెరా దగ్గర లుక్ కూడా కొంచెం ఒక లగ్జరీ వాచ్ డిజైన్ అయితే ఏ రకంగా ఉంటుందో ఎగ్జాక్ట్ గా అదే రకంగా డిజైన్ అయితే మనకి కెమెరా దగ్గర లుక్ కూడా ఉంది. కాబట్టి కొంచెం డిజైన్ అనేది కొంచెం ఇంప్రూవ్ చేశారైతే నేను అనుకుంటున్నాను. ఆ డిజైన్ పిక్చర్ అనేది ఒకసారి డిస్ప్లే మీద చేస్తాను. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా మీ ఓపెన్ అయితే కామెంట్ అయితే ప్లే అవ్వండి. నన్ను అడిగితే మాత్రం ఈసారి డిజైన్ అయితే కొంచెం ఇంప్రూవ్ ఉందని నేను అనుకుంటున్నాను. అలాగే మనకి డిజైన్ విషయం పక్క పెడితే మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే స్పెసిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. ఈ మొబైల్ లో మనకి ఏమేమి స్పెసిఫికేషన్ ప్రొవైడ్ చేస్తున్నారో తెలుసుకున్నాము అంటే, ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ప్రాసెసర్ చూసుకుంటే మాత్రం ఈసారి ఇందులో వాడిన ప్రాసెసర్ వచ్చి మాత్రం స్నాప్ డ్రాగన్ నుంచి 6 Gen 1 ప్రాసెసర్ లభిస్తుంది. కాబట్టి ఈ ప్రాసెసర్ క్లాస్ స్పీడ్ చూసుకుంటే మాత్రం 2.2 క్లాస్ స్పీడ్ లభిస్తుంది. కాబట్టి ఇది గేమింగ్ అయితే అంత బెటర్ అయితే ఉండదు. ఓన్లీ జనరల్ యూజింగ్ టాస్కింగ్ అయితే కొంచెం బెటర్ గా సూట్ అవుతుంది. చిన్న చిన్న లిటిల్ బిట్ చిన్న చిన్న గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. లేదు మీ మీడియా మొబైల్ లో పబ్జీ గేమ్స్ ఆడితే మాత్రం పబ్జీ గేమ్ అనేది 60 FPS అయితే కొంచెం స్మూత్లీ అనే మీడియం గ్రాఫిక్స్ పెడితే మాత్రం స్మూత్లీ హ్యాండిల్ చేస్తుంది. హెవీ గ్రాఫిక్స్ పెడితే మాత్రం ల్యాగ్ ఇష్యూస్ అలాగే ఫ్రేమ్ డ్రాప్స్ ఉండే అవకాశం ఉంటాయి. కాబట్టి ఎవరైతే గేమర్స్ ఉన్నారో ఈ ప్రాసెసర్ జోలికి అయితే అస్సలు పోకండి. మీకు ఎందుకంటే మీకు మొబైల్ ఆల్రెడీ వాడుతున్నారు కాబట్టి మీకు ఈ 6 Gen 1 ప్రాసెసర్ గురించి మీకు ఒక ఐడియా అయితే ఉంటుంది. ఈ 6 Gen 1 ప్రాసెసర్ లో మనకి గేమింగ్ అయితే అంత బెటర్ గా అయితే ఉండదు. కాకపోతే పబ్జీ కన్నా కొంచెం ఫ్రీ ఫైర్ గేమ్ అనేది కొంచెం బెటర్ స్మూత్లీ అయితే మనకి ఇందులో రన్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇది కొంచెం ఒక నోటీస్ అయితే చేయండి. ప్రాసెసర్ నన్ను అడిగితే మాత్రం గేమర్స్ అయితే అంత సూటబుల్ ప్రాసెసర్ అయితే కాదు. ఓన్లీ జనరల్ యూజింగ్ టెల్ టాస్కింగ్ వాళ్ళకైతే కొంచెం బెటర్ గా సూట్ అవుతుంది ప్రాసెసర్ అనేది చూసుకుంటే. అంటే ఈ మొబైల్ తీసుకుంటే మాత్రం గేమర్స్ అయితే దీని జోలికి అయితే అసలు పోవద్దు. ఇక్కడ మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది. ప్రాసెసర్ చూసుకుంటే మాత్రం ఇది గేమింగ్ గురించి అయితే అంత ఇంపార్టెంట్ అయితే కాదు. ఓన్లీ జనరల్ యూజింగ్ డైలీ టాస్కింగ్ అయితే ఈ ప్రాసెసర్ అయితే కొంచెం బెటర్ గా సూట్ అవుతుంది. చిన్న చిన్న గేమ్స్ ఆడుకునే వాళ్ళకైతే చిన్న చిన్న గేమ్స్ ఆడుకునే వాళ్ళకు కూడా కొంచెం బెటర్ గా సూట్ అవుతుంది. కాబట్టి ప్రాసెసర్ లో చూసుకుంటే మాత్రం అంత ఇంప్రూవ్ అయితే లేదు. కాబట్టి ప్రాసెసర్ లో దీనికి -10 అని చెప్పుకోవచ్చు మనం హార్డర్ X9C గురించి చూసుకుంటే. మీకు ప్రాసెసర్ మీద ఒక చిన్న క్లారిటీ వచ్చిందని నేను అనుకున్నాను. క్లారిటీ వస్తే మాత్రం మీ ఒపీనియన్ అయితే తప్పకుండా కామెంట్ అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే డిస్ప్లే వస్తే మాత్రం డిస్ప్లే వచ్చి మాత్రం 6.7 ఇంచ్ AMOLED డిస్ప్లే లభిస్తుంది. విత్ మనకు 120 HDPI లభిస్తుంది. అలాగే మనకి డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ లభిస్తుంది. విత్ కర్వ్ డిస్ప్లే తో లభిస్తుంది. అలాగే డిస్ప్లే బ్రైట్నెస్ పరంగా చూసుకుంటే మాత్రం కొంచెం ఇంప్రూవ్ చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్రైట్నెస్ చూసుకుంటే మాత్రం 4000 నిట్స్ అయితే పీక్ బ్రైట్నెస్ లభిస్తుంది. కాబట్టి చూడడానికి లుక్ కాదు, మనకి విజిబిలిటీ కూడా కొంచెం బెటర్ గా ఉండే అవకాశం ఉంది. అంటే సన్లైట్ లో విజిబిలిటీ అనేది కొంచెం బ్రైట్నెస్ పరంగా చూసుకున్న కొంచెం సన్లైట్ విజిబిలిటీ కొంచెం బెటర్ ఉండే అవకాశం ఉంది. అలాగే మనకి డిస్ప్లే 1.5K రెజల్యూషన్ తో పాటు ఉంది. కాబట్టి మనకి కలర్స్ కూడా కొంచెం బ్రైట్ గా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే మనకి ఇందులో కలర్స్ కూడా మనకి 1.7 బిలియన్ వరకు అయితే కలర్స్ అనేది కొంచెం డెప్త్ కలర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి కలర్స్ పరంగా మనకి ఇక్కడ తగ్గే ఛాన్స్ లేదు. డిస్ప్లే పరంగా చూసుకున్న మాత్రం కొంచెం బెటర్ డిస్ప్లే అయితే నేను అయితే అనుకుంటున్నాను. ప్రొడక్షన్ అయితే మనకి ఇప్పటి వరకు అయితే లీకేజ్ అయితే కాలే. ఇందులో మనకి ఏ డిస్ప్లేలో ఏ ప్రొడక్షన్ యూజ్ చేస్తున్నారో కాబట్టి ఇప్పటివరకు అయితే లీక్ అయితే కాలేదు. కాబట్టి ఓవరాల్ గా నన్ను అడిగితే మాత్రం డిస్ప్లే తో కొంచెం బెటర్ గా ఉందని చెప్పొచ్చు. నాకైతే డిస్ప్లే తో కొంచెం బెటర్ గా నచ్చిందని చెప్పొచ్చు. ఎవరికైతే ఎక్కువ వీడియో చూస్తారో మూవీస్ చూస్తారో వాళ్ళకైతే డిస్ప్లే తో కొంచెం వాల్యూ ఫర్ మనీ డిస్ప్లే అయితే లభించే అవకాశం ఉంది. డిస్ప్లే క్వాలిటీ చూసుకున్న మాత్రం అమేజింగ్ క్వాలిటీ అయితే లభిస్తుంది. ఎందుకంటే డిస్ప్లేలో చూసుకున్న మాత్రం చున్నీ లుక్ కూడా కొంచెం బెటర్ గా ఉంది. కాబట్టి షట్టర్ పంచ్ వద్ద లభిస్తుంది. కర్వ్ డిస్ప్లే కాబట్టి అద్భుతంగా ఉంటాయని చెప్పొచ్చు. డిస్ప్లే పరంగా మనకి డిస్ప్లే చూసుకుంటేనే మనకు వాల్యూ ఫర్ మనీ డిస్ప్లే అయితే అనిపిస్తుంది. నాకైతే కొంచెం బెటర్ అనిపించింది. దాని డిస్ప్లే పిక్చర్ కూడా ఒకసారి డిస్ప్లే మీద వేస్తాను. మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ అయితే డిస్ప్లే వాడి ఓవరాల్ గా డిస్ప్లే మీద అయితే నా ఒపీనియన్ అయితే చాలా బెస్ట్ వాల్యూ ఫర్ మనీ డిస్ప్లే అయితే నేను అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. అలాగే దీనికి కెమెరా విషయానికి వస్తే మాత్రం బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా లభిస్తుంది. మెయిన్ కెమెరా 185 మెగాపిక్సెల్, ఇది ఏఐ కెమెరా అని చెప్తున్నారు. అలాగే సెకండ్ కెమెరా వచ్చి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ 8 మెగాపిక్సెల్. ఈ రెండు కెమెరా యూజ్ చేసుకుని మనం ఏదైతే బ్యాక్ సైడ్ కెమెరాస్ ఉన్నాయో ఈ రెండు యూజ్ చేసుకుని మనం 4K 30 FPS అయితే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. విత్ OS కెమెరా అంటే ఏదైతే మెయిన్ కెమెరా ఉందో ఫ్రెండ్స్ అది OS కెమెరా అని చెప్పుకోవచ్చు. స్టేబిలైజేషన్ వీడియో రికార్డ్ కూడా చాలా అద్భుతంగా చేసుకోవచ్చు. కెమెరాలో ఈసారి ఇంప్రూవ్ చేశారని చెప్పుకోవచ్చు. ఏదైతే బ్యాక్ ప్యానల్ కెమెరా ఉందో అందులో మనకి చాలా బెస్ట్ అవుట్పుట్ అయితే వచ్చే అవకాశం ఉంది. కెమెరా దగ్గర చూసుకుంటే విత్ 4K 30 FPS లో కూడా వీడియో రికార్డింగ్ ఆప్షన్ ఉంది. కాబట్టి ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ సెల్ఫీ కెమెరా చూసుకుంటే మాత్రం 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. ఇది కొంచెం మోర్ దెన్ అని చెప్పుకోవచ్చు. మోర్ దెన్ అంటే అంత హెవీ మోర్ దెన్ అయితే కాదు, కొంచెం బేసిక్ కెమెరా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు పెట్టే ప్రైస్ లో చూసుకుంటే మాత్రం ఈ కెమెరాస్ కొంచెం మైనస్ అని చెప్పుకోవచ్చు. ఏదైతే ఫ్రంట్ సైడ్ కెమెరా ఉందో బ్యాక్ సైడ్ కెమెరా అయితే ఓకే, నాకైతే కొంచెం బెటర్ గా అనిపించింది. మెయిన్ కెమెరా 1.5 మెగాపిక్సెల్ ఏఐ కెమెరా లభిస్తుంది.
సెకండ్ కెమెరా వచ్చి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కెమెరా. ఈ రెండు యూజ్ చేసుకొని 4K 30 FPS అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ కెమెరా కొంచెం వర్కబుల్ కెమెరాస్ అయితే అనిపించినాయి. ఫ్రంట్ సైడ్ సెల్ఫీ కెమెరా అనేది 16 మెగాపిక్సెల్ ఇచ్చారు కాబట్టి 16 మెగాపిక్సెల్ కొంచెం మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు ఫుల్ హెచ్డీ 30 FPS అయితే వీడియో రికార్డ్ చేసుకునే ఆప్షన్ ఉంది. ఫ్రంట్ సైడ్ మనకి స్టేబిలైజేషన్ వీడియో రికార్డింగ్ ఆప్షన్ లేదు కాబట్టి ఇది ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇదే ఫ్రంట్ సైడ్ కెమెరాని కొంచెం 32 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చి 4K 30 FPS వీడియో 4K 30 FPS వీడియో రికార్డింగ్ ఆప్షన్ ఇచ్చి అది కూడా మనకి విత్ ఓఎస్ తోటి ఇస్తే మాత్రం ఫ్రంట్ బ్యాక్ ఈ రెండు కెమెరా చూసుకున్న మాత్రం చాలా హైలైట్ అనుకోవచ్చు. ఎవరికైతే బెస్ట్ కెమెరా కావాలనుకుంటే వాళ్ళు తప్పకుండా దీన్ని చూడాల్సి ఉంటే అవకాశం ఉండేది. కాబట్టి ఇప్పుడైతే మనకి బ్యాక్ సైడ్ కెమెరా కొంచెం బెటర్ గా ఉంది కాబట్టి మీకు బ్యాక్ సైడ్ విజువల్ కొంచెం అద్భుతంగా కావాలి, వీడియో రికార్డింగ్ చాలా బెటర్ వీడియో రికార్డింగ్ బ్యాక్ సైడ్ కావాలనుకున్న వాళ్ళకైతే ఇది ఒకసారి అయితే లుక్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే బ్యాక్ సైడ్ కెమెరాలో చూసుకున్న మాత్రం కొంచెం బెస్ట్ వాల్యూ ఫర్ మనీ కెమెరాస్ అయితే కనిపించినాయి. ఫ్రంట్ సైడ్ సెల్ఫీ కెమెరా అయితే ఏదైతే ఉందో అది కొంచెం డ్రాప్ అనిపించింది నాకైతే. ఎవరికైతే అంత సెల్ఫీ ఇంపార్టెంట్ కాదనుకుంటే మాత్రం బ్యాక్ సైడ్ కొంచెం మాకు క్లారిటీ బెటర్ గా కావాలనుకున్న వాళ్ళు అయితే మాత్రం దీని అయితే తప్పకుండా లుక్ అయితే మీకు నచ్చుద్దని నేను అనుకుంటున్నాను. కెమెరా మీద అయితే నా ఒపీనియన్ అయితే ఫ్రెండ్స్ ఇలా ఉంది. మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్ ఈ మొబైల్ కు హైలైట్ ఏంటంటే బ్యాటరీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఈసారి హానర్ నుంచి కూడా మనకి చాలా బిగ్గెస్ట్ బ్యాటరీ అయితే లాంచ్ చేసే అవకాశం ఉంది. దీని బ్యాటరీ చూసుకుంటే మాత్రం 6600 mAh బ్యాటరీ లభిస్తుంది. అలాగే మనకి 65 వాట్ టర్బో చార్జర్ లభించే అవకాశం ఉంది కాబట్టి చాలా బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ కూడా వచ్చే అవకాశం ఉంది. 6600 mAh బ్యాటరీ కాబట్టి ఎంత లేదన్నా మనకి నార్మల్ గా యూజ్ చేసుకుంటే 100 అయితే బ్యాటరీ బ్యాకప్ వచ్చే అవకాశం ఉంది. హెవీగా వాడితే మాత్రం ఒక 15 నుంచి 16 అవర్స్ అయితే బ్యాటరీ బ్యాకప్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొంచెం బ్యాటరీ బ్యాకప్ లో కూడా చాలా బెటర్ బ్యాకప్ ఉండే అవకాశం ఉంది కాబట్టి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అలాగే మనకి 65 వాట్ టర్బో చార్జర్ కాబట్టి ఎంత లేదన్నా మనకు ఒక 60 మినిట్స్ మనకు 100% ఛార్జింగ్ ఎక్కే అవకాశం ఉంది కాబట్టి ఇది కొంచెం బెటర్ బ్యాటరీ బ్యాకప్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి నాకైతే బ్యాటరీ బ్యాకప్ విత్ బ్యాటరీ కెపాసిటీ కూడా చాలా అద్భుతంగా నచ్చిందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఈ మొబైల్ స్పెసిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఈ రకంగా అయితే ఉన్నాయి. ఇందులో మనకి ఏవి స్పెసిఫికేషన్ నచ్చినాయని చెప్పుకుంటే మాత్రం నాకైతే బ్యాటరీ నచ్చింది, విత్ బ్యాక్ సైడ్ కెమెరా నచ్చింది, అలాగే విత్ మనకి డిస్ప్లే నచ్చింది. ఈ మూడు అయితే నాకు బాగా నచ్చిందని చెప్పుకోవచ్చు. ప్రాసెసర్ విత్ డిజైన్ ఇది కొంచెం ఇంకా ఇంప్రూవ్ చేస్తే ఇంకా చాలా బెటర్ అని నా ఒపీనియన్. ఇంకా డిజైన్ కొంచెం ఓకే, నాకైతే డిజైన్ పరంగా కొద్దిగా నచ్చిందని చెప్పవచ్చు. కాబట్టి ఇంకొంచెం ఇంప్రూవ్ చేస్తే ఇంకా చాలా బెటర్ గా ఉండే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. నా ఒపీనియన్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ప్రాసెసర్ విత్ డిజైన్ ఇవి రెండు ఇంకా ఇంప్రూవ్ చేస్తే మాత్రం హానర్ అనేది ఇంకా చాలా హైలైట్ గా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. మరి ఇప్పటి వరకు ఈ జూలై 12వ తారీఖు అయితే తెలిసిపోతుంది మరి ఈసారి అయినా సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుంది అనేది. ఫ్రెండ్స్ మీకు ఏమైనా ఐడియా ఉంటే మాత్రం తప్పకుండా మీ ఒపీనియన్ అయితే కామెంట్ అయితే రిప్లై అయితే ఇవ్వండి. ఈసారి అయినా మనకు హానర్ సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుంది అనేది ఒకసారి కామెంట్ అయితే రిప్లై అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మరిన్ని ఫెసిఫికేషన్ హానర్ నుంచి మరిన్ని ఫెసిఫికేషన్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. పక్కన బెల్ ఐకాన్ అయితే తల్లబెట్టి అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఇక మిగతా స్పెసిఫికేషన్ విషయానికి వస్తే మాత్రం ర్యామ్ అండ్ రోమ్ అని చెప్పుకోవచ్చు. బేస్ మోడల్ మనకు 8GB ర్యామ్ తో స్టార్ట్ అవుతుంది. దీని కెపాసిటీ చూసుకుంటే మాత్రం LPDDR4X ర్యామ్ లభిస్తుంది. అలాగే మనకి స్టోరేజ్ చూసుకుని మాత్రం బేస్ మోడల్ మనకి 250 స్టోరేజ్ తోటి అయితే స్టార్ట్ అవుతుంది. దీని కెపాసిటీ చూసుకున్న కూడా మనకి EFS నుంచి 2.2 లభించే అవకాశం ఉంది. ఇది కొంచెం మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. 2.2 అనేది ఇది కొంచెం ఇంప్రూవ్ చేసి 3.1 లేదా 3.2 తీసుకొచ్చిన కొంచెం బెటర్ గా ఉండే అవకాశం ఉంది. ఇది కొంచెం మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు హానర్ గురించి చూసుకుంటే. అలాగే మనకి ఆండ్రాయిడ్ విషయానికి వచ్చినా కూడా మనకి ఆండ్రాయిడ్ 15 లభిస్తుంది. అలా యూఎస్ గురించి వస్తే మ్యాజిక్ UI 9.0 లభిస్తుంది కాబట్టి ఇది కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. వీటి అప్డేట్స్ పరంగా చూసుకున్నా మనకి 2+3 years అయితే అప్డేట్స్ ఉండే అవకాశం ఉన్నాయి. అలాగే మనకి ఇందులో స్టీరియో స్పీకర్స్ లభిస్తున్నాయి, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ లభిస్తున్నాయి, లౌడ్ స్పీకర్ లభిస్తుంది, విత్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ లభిస్తుంది. అలాగే మనకి డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్స్ ఇవి రెండు అయితే సపోర్ట్ చేసే అవకాశం లేవు. విత్ మనకి HDR10+ సపోర్ట్ కూడా చేసే అవకాశం లేవు కాబట్టి ఇది ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు హానర్ చూసుకుంటే. అలాగే అలాగే ఇందులో మనకి IP రేటింగ్ పరంగా చూసుకున్నా కూడా మనకి IP65 రేటింగ్ అయితే లభించే అవకాశం ఉంది. అలాగే మనకి ఇది కూలింగ్ పరంగా చూసుకున్నా మనకు వేపర్ కూలింగ్ సిస్టమ్ అనేది ఇందులో యూజ్ చేసే అవకాశం లేదు. కాకపోతే మనకి 3000 mAh వరకు అయితే కూలింగ్ సిస్టమ్ అయితే ఉంది. మనకి హెవీ గేమ్స్ ఆడే వాళ్ళకైతే బెటర్ అది కూలింగ్ పనికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇందులో మనకు ఒక డౌట్ అనేది రావచ్చు, హెవీ గేమ్స్ ఆడుకునే వాళ్ళకి కూలింగ్ సిస్టమ్ కావాలంటున్నారు కాబట్టి మనకి ఇందులో గేమే పనికి రాదు మనకి. ఎందుకంటే మనకి పెట్టిన ప్రాసెసర్ చూసుకున్న మాత్రం స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్ కాబట్టి ఇందులో గేమింగ్ ప్లే అనేది కొంచెం బెటర్ గా ఉండే అవకాశం లేదు కాబట్టి మనకి కూలింగ్ అవసరం లేదు కాబట్టి స్కిప్ అయితే చేయండి. ఎందుకంటే మనకి గేమింగ్ పరంగా అయితే దీని జోలికి అయితే అసలు పోకండి. ఎందుకంటే మీకు బెటర్ గేమ్ ప్లే కావాలనుకున్న మాత్రం వీళ్ళు పెట్టే ప్రైస్ రేంజ్ లో చూసుకున్న మాత్రం ఇంకా చాలా బెటర్ మొబైల్స్ అయితే లభించే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే గేమర్స్ ఉన్నారో దీని జోలికి అయితే అసలు పోకుండా ఓన్లీ జనరల్ టాస్కింగ్ డైలీ యూజింగ్ చేసే వాళ్ళు లేదా ఆనర్ లవర్స్ ఉంటారు వాళ్ళైతే దీని అయితే తప్పకుండా లుక్ అయితే వేయండి. నన్ను అడుగుతా మాత్రం ఓవరాల్ గా ఫెసిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఈ రకంగా అయితే ఉన్నాయి. ఈ ఫెసిఫికేషన్ మీకు నచ్చినట్లు అయితే తప్పకుండా కామెంట్ అయితే ఎక్కువండి. ఇవే ఫెసిఫికేషన్ నన్ను అడుగుతా మాత్రం మీకు నచ్చలేదు నన్ను అడుగుతా మాత్రం నాకైతే ఇందులో మూడే నచ్చినాయి కాబట్టి వీళ్ళు పెట్టే ప్రైస్ రేంజ్ లో దీన్ని తీసుకోవచ్చు అనుకుంటే మాత్రం నేనైతే అస్సలు సజెషన్ అయితే చేయను. దీన్ని తీసుకునే వాళ్ళు ఇంకా చాలా బెటర్ మొబైల్స్ అయితే లభిస్తాయి. అందులో మనకి బెటర్ గేమ్ ప్లే కూడా లభించే అవకాశం ఉంది కాబట్టి అక్కడ మనకి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు వేరే మొబైల్స్ పరంగా చూసుకుంటే. దీనికైతే ఈసారి మనకి ఇది ఫెయిల్ అయ్యే అవకాశం ఉందని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఇందులో ఫెసిఫికేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, చాలా బెస్ట్ ఫెసిఫికేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఇది కొంచెం ప్రాసెసర్ లో డ్రాప్ అయ్యారని చెప్పుకోవచ్చు. ప్రాసెసర్ లో ఇంకా చాలా ఇంప్రూవ్ అయితే మాత్రం చాలా బెటర్ గా ఉండే అవకాశం ఉంది.
ఫ్రెండ్స్ ఓవరాల్ గా మీకు స్పెసిఫికేషన్ పరంగా ఒక చిన్న క్లారిటీ అయితే ఇచ్చాను. ఇప్పుడు ప్రైస్ పరంగా చూసుకున్న మాత్రం వీళ్ళు ఏదైతే బేస్ మోడల్ ఉందో మీకు 8 GB RAM 256 వేరియంట్ ప్రైస్ చూసుకున్న మాత్రం ఎంత లేదని మనకి 27 అయితే లాంచ్ చేసే అవకాశం ఉంది. అంటే ఎగ్జాక్ట్ గా 28,000 అని చెప్పుకోవచ్చు. 28,000 లో దీన్ని తీసుకోవచ్చా తీసుకోకూడదు అని అడిగితే మాత్రం 28,000 లో దీన్ని తీసుకునే వాళ్ళు రీసెంట్ గా మనకు వన్ ప్లస్ నుంచి లాంచ్ అయ్యే అవకాశం ఉంది. మనకు వన్ ప్లస్ నాట్ 5 అలాగే నాట్ C5 ఈ రెండు మొబైల్స్ అయితే లాంచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అవి మనకి 25,000 లో లభించే అవకాశం ఉంది. దీంతో దీనికన్నా వాటిని పోలిస్తే మాత్రం దీనికన్నా చాలా బెటర్ ఫెసిలిటీస్ అయితే మనకు వన్ ప్లస్ లో లభించే అవకాశం ఉంది కాబట్టి 28,000 లో దీన్ని తీసుకోవచ్చా తీసుకోవడం అని అడిగితే మాత్రం దీని జోలికి అయితే అస్సలు పోకండి. ఎందుకంటే మనకి 28,000 తగ్గట్టు మనకి ఇందులో ఫెసిలిటీస్ ఏం ప్రొవైడ్ చేస్తలేరు, చేస్తున్నారు కాబట్టి ఎక్కడ మనకి డిస్ప్లే విత్ కెమెరాస్ అలాగే బ్యాటరీస్ ఈ మూడు అయితే చాలా బెటర్ గా ఉన్నాయి. డిజైన్ చూడడానికి కూడా లగ్జరీ డిజైన్ అయితే కనిపిస్తుంది కాబట్టి ఈ నాలుగు నాకు బాగా నచ్చినాయి. కాబట్టి మిగతా ఏది మనకి మెయిన్ కావాల్సింది హార్ట్ అనేది ప్రోసెసర్ బాగుంటేనే మొబైల్ పర్ఫార్మెన్స్ అనేది చాలా బెటర్ గా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రోసెసర్ లో వీళ్ళు కొంచెం ఇంప్రూవ్ చేస్తే ఇంకా చాలా బెటర్ గా ఉందని నా ఒపీనియన్. ఎందుకంటే ప్రోసెసర్ వీళ్ళు ప్రొవైడ్ చేసే ప్రోసెసర్ వచ్చి మాత్రం స్నాప్ డ్రాగన్ నుంచి 6 Gen 1 ప్రోసెసర్ లభిస్తుంది. దీని క్లాస్ స్పీడ్ చూసుకున్న మాత్రం 2.2A అంటే మనకి ఇది డైలీ జనరల్ యూజింగ్ కి ఒక టాస్కింగ్ అయితే పనిచేస్తుంది కాబట్టి గేమింగ్ అయితే అంత ఇంపార్టెంట్ అయితే కాదు. మనకు 30,000 లో చూసుకున్న మాత్రం చాలా బెటర్ గేమింగ్ మొబైల్స్ అయితే చాలానే ఉన్నాయని చెప్పవచ్చు. మనకి ఇది 30,000 అండర్ లో వస్తుంది కాబట్టి ఇది గేమింగ్ అయితే అంత పనికిరాదు. కాబట్టి ఎవరికైతే 30,000 అండర్ లో మీకు బెస్ట్ మొబైల్ కావాలనుకున్న మాత్రం దీని జోలికి అయితే అసలు పోకండి. ఒకవేళ మీకు మొబైల్ నచ్చి కొంచెం డిజైన్ పరంగా లుక్ వైజ్ గా కెమెరాస్ కొంచెం బెటర్ కెమెరాస్ అయితే ఇందులో చాలా ఉన్నాయి, అలాగే డిస్ప్లే మాకు చాలు అంత ప్రోసెసర్ అంత ఇంపార్టెంట్ లేదంటే మాత్రం వాళ్ళైతే దీనైతే తప్పకుండా చూడండి, మీకు నచ్చుద్దని నేను అనుకుంటున్నాను. ఓవరాల్ గా నా ఒపీనియన్ అయితే మీతో షేర్ చేశాను. నా ఒపీనియన్ మీకు నచ్చాలని రూల్ అయితే లేదు. ఒకవేళ మీకు ఈ మొబైల్ నచ్చితే మాత్రం తప్పకుండా తీసుకోండి. కాకపోతే నేను సజెషన్ చేసేది ఏంటంటే 30,000 మనీ వేస్ట్ కాకుండా చూసుకోవాలనుకున్న మాత్రం దీని జోలికి అయితే అసలు పోకండి. ఇది ఒక సజెషన్ అయితే నేను ఇచ్చేసాను. నా సజెషన్ మీకు నచ్చితే మాత్రం తప్పకుండా కామెంట్ అయితే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, హానర్ X9C మొబైల్ గురించి మీకు చిన్న క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. క్లారిటీ వస్తే మాత్రం ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ తాళ పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీరు చూసిన టెక్నికల్ తెలుగు మరో కొత్త మొబైల్ కొత్త విషయం మళ్ళీ కలుద్దాం. టాటా బాయ్.